వారికి ఫలభాగమున నుదుటి ప్రదేశములో కనుబొమల మధ్య కల ఆజ్ఞాచక్రములో తనను ఆరాధించే వారిని కరుణించే శ్రీమాత దివ్య స్తోత్రరాజము శ్రీ లలితా త్రిశతి నామార్థములు 23వ భాగము. లలంతికాల సత్ఫాల. లలంతిక అనున్నది స్త్రీలు నుదుటి మధ్యలో ధరించునటువంటి పాపిడి బిళ్ళ అనే అలంకారము. చుట్టూ ముత్యములు కలిగి వాటికి మధ్యలో నవరత్నము కలిగినది లలంతిక అనే అలంకారము. అటువంటి అలంకారమైన లలంతికను ఫలభాగమున ధరించి ప్రకాశించున్నది జగన్మాత. అష్టమి తిథి నాటి అర్ధచంద్రునిలాగా విశాలమైన అమ్మ యొక్క ఫలభాగమును జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 46వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవ యద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిధ సుధాలేపస్యూతిః పరిణమతిరాకాహిమకరః. అమ్మా, లావణ్య ప్రకాశముచే వెలుగుతున్న నీ అర్ధచంద్ర లలాటము, నీ కిరీటముపై నీవు ధరించిన అర్ధచంద్రుడు, ఈ రెండూ కలిసి పూర్ణ చంద్రబింబముగా నీ వదనము ప్రకాశించుచున్నది. అటువంటి సుందరవదనములో 2 కనుబొమల మధ్య కస్తూరి తిలకమును ధరించి ఆ తిలకమునకు పైభాగమున ముత్యములు నవరత్నముతో కూడిన పాపిట బిళ్ళను ధరించి ఉజ్వలముగా మెరిసిపోతూ లలంతికాల సత్ఫాల అని శ్రీ లలితా త్రిశతి స్తోత్రముచే కీర్తించబడిన పరమేశ్వరి లలితాంబిక దివ్య ముఖార విందమును కాసేపు మనసులో భావన చేసుకుంటే కలిగే మానసిక శాంతి వర్ణనాతీతము. లలాట నయనార్చిత. ఎంతో లోతైన అర్థము కలిగిన నామము లలాట నయనార్చిత. లలాట నయన అర్చిత అనగా లలాట భాగమునందు నయనము అనగా కన్ను లేదా నేత్రము కలిగిన వారిచే అర్చించబడునది పరమేశ్వరి. వెంటనే మనకు ఒక సందేహము కలుగుతుంది. లలాట భాగములో అనగా ఫలభాగములో నేత్రము కలిగిన వారు పార్వతీ పరమేశ్వరులే కదా అని. కానీ మనందరికీ కూడా లలాట భాగములో నేత్రమున్నది. అదే భృకుటి ప్రదేశములో 2 కనుబొమల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రము. ఆ నేత్రము బయటకు కనబడక అంతర్హితముగా ఉంటుంది. అతి కొద్ది మంది మాత్రమే జగన్మాతను ఆ నేత్రము ద్వారా ఆరాధిస్తారు. ఈ ఆజ్ఞాచక్రములోని నేత్రము ద్వారా మాత్రమే పరమేశ్వరి దర్శించదగినది. బాహ్య నేత్రములు మూసుకుని ఆజ్ఞాచక్రముపై దృష్టిని కేంద్రీకరించి ఆ తల్లిని దర్శించగలగాలి. ఇది అంత తేలికైన విషయము కాదు. ఎప్పుడైతే మన బాహ్య నేత్రములను మూసుకున్నామో మనసు వెంటనే అనేకమైన ప్రాపంచిక విషయముల వైపు పరుగులు తీస్తుంది. ఆ మనసుకు కళ్ళెము వేసి నియంత్రించడము చాలా కష్టము. అయితే ఇది అసాధ్యమైన విషయము మాత్రము కాదు. సాధన చేయగా చేయగా ఆజ్ఞాచక్రములో జగన్మాతను దర్శించవచ్చు. అటువంటి నేత్రములు కలిగిన వారిచే అర్చించబడునది లలాట నయనార్చిత అని కీర్తించబడిన పరమేశ్వరి. లలాట భాగమునందు నేత్రము కలిగిన పరమేశ్వరిని జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 48వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. అహసూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా త్రియామాం వామం తే శ్రూయతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టిర్దరదలిత
హరిత హేమాంబుజ రుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీ. పరమేశ్వరి, నీ కుడి నేత్రము సూర్యుడు అనగా పగటిని, ఎడమ నేత్రము చంద్రుడు అనగా రాత్రిని, లలాట భాగమున కొలువై ఉన్న కమలము వంటి మూడవ నేత్రము ప్రాతః అనగా రేయింబవళ్లకు మధ్య గల సంధ్యలను కలుగజేయుచున్నది. అటువంటి లలాట నేత్రము ద్వారా జగన్మాతను దర్శించగలిగిన వారిని ఊర్ధ్వ దృష్టి కలిగిన వారు అని వ్యవహరిస్తారు. సాధారణముగా ఇటువంటి సాధకులు వరుణ, అసి అనడి రెండు నదులకు మధ్యలో ఉండి అవిముక్త క్షేత్రమైన వారణాసిలో పరమేశ్వరి ఆరాధనలో తత్పరులై ఉంటారు. అటువంటి సిద్ధ పురుషుల చేత అర్చించబడినది కనుక జగజ్జనని శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము లలాట నయనార్చిత అనే నామముతో కీర్తించబడినది. ఫాలనేత్రుడైన ఈశ్వరుని చేత, అటువంటి రూపు కలిగిన రుద్రుల చేత కూడా అర్చింపబడినది శ్రీమాత లలితా మహాత్రిపుర సుందరి. లక్షణోజ్వల దివ్యాంగి, ఈ నామములో జగన్మాత యొక్క శుభ లక్షణములతో కూడిన దివ్యమైన అంగములు కలిగిన జగన్మాత స్ఫురింపజేయబడుచున్నది. దేవకార్యములను చక్కబెట్టు నిమిత్తమై పరమేశ్వరి సశరీరధారిణిగా అవతరించినప్పుడు ఆ తల్లి సాముద్రిక శాస్త్రము శిరసు నుండి పాదముల వరకు గల అవయవములకు ఉండవలసిన లక్షణములను వివరించిన ప్రకారము కలిగి ఉన్నది కనుక లలితాత్రిశతీ స్తోత్రము పరమేశ్వరిని లక్షణోజ్వల దివ్యాంగి అన్న నామముచే కీర్తించింది. ఈ దివ్యమైన లక్షణములతో కూడిన అంగములను లలితా సహస్రనామములు 1 నుండి 51 వరకు గల నామములతో కీర్తించినాయి. ఇక శ్రీమాత యొక్క నిర్గుణ స్వరూపమునకు సంబంధించినంత వరకు ఆ తల్లి యొక్క రూపము సత్య జ్ఞానమనంతం బ్రహ్మ అనగా సత్యము, జ్ఞానము, అనంతములైన రూపములను కలిగినది పరబ్రహ్మ స్వరూపిణి. ఘృతకాఠిన్య న్యాయము అనగా కరిగిన ఘనీభవించిన మూర్తి రూపము ఆ తల్లిది. వేదములు ఆ తల్లి రూపమును తదాత్మానం స్వయం అకురత అనగా జగదీశ్వరి తన రూపమును తానే నిర్మించుకొనెను అని వివరించినవి. సచ్చిత్ ఆనందములు తన స్వరూపముగా కలిగి ప్రకాశించు దివ్యమైన ప్రకాశించుచున్న అంగములు కలిగినది కనుక జగదీశ్వరి లక్షణోజ్వల దివ్యాంగి. మిగిలిన నామార్థముల వివరణ తరువాతి భాగములో.